స్మూత్గా మెత్తగా వస్తాయి. ఇలా భక్ష్యాలు తయారు చేద్దాం రండి. భక్ష్యాలు చేయడానికి 2 కప్పుల గోధుమ పిండి తీసుకున్నా. కలర్ గురించి పసుపు వేసుకున్నా. సగం చెంచా పసుపు, 2 చెంచాల నూనె, వాటర్ వేసుకొని ఇట్లా మెత్తగా కలుపుకోవాలి. చపాతి పిండి కన్నా ఇంకా కొంచెం స్మూత్గా కలుపుకొని ఆయిల్ వేసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాం. ఒక 2 గంటలు 2 గంటలు నానబెట్టుకున్నా. నీట్గా క్లీన్ చేసుకొని కుక్కర్లో వేసుకుందాం. వాటర్తో సహా వేసుకోవాలి. వాటర్ పోసుకుందాం. 1 చెంబు వాటర్, కొంచెం పసుపు వేసుకుందాం. ఆయిల్ వేసుకుందాం. ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకుందాం. ఒక 4 విజిల్ వచ్చే వరకు ఉడికించుకుందాం. పప్పు ఉడికింది 3 విజిల్ల తర్వాత. చూడండి ఎంత మెత్తగా ఉడికింది. మీకు ఒక టిప్ చెప్తా. మీరు కూడా 2 గంటల ముందు ఇట్లా పప్పు ఉడకబెట్టి పెట్టుకోండి. మంచిగా ఉడికింది. మిక్సీతో కూడా ఏం పని లేదు, అవసరం లేదు. మిక్సీ లేకుండా ఇట్లనే వేసుకోవచ్చు. బెల్లం వేసుకుందాం. 1/2 కిలో బెల్లం తీసుకొని కట్ చేసుకొని పెట్టుకున్నా. బెల్లం వేసుకున్న తర్వాత విలాచి వేసుకుందాం. 10 రూపాయల విలాచి, ఒక 4. 2 చెంచాల కొబ్బరి పొడి వేసుకుందాం, ఎండు కొబ్బరి పొడి. సోంపు వేసుకుందాం 1 చెంచా. అరుగుదల మంచిగా ఉంటుంది, జీర్ణం అవుతుంది. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకుంటే స్కిప్ చేయొచ్చు. సిమ్లో పెట్టి మంట మీద బెల్లం కరిగే వరకు కలుపుకుంటూనే ఉండాలి, అడుగంటుకోకుండా. చూడండి ఇట్లా కలుపుకుంటూ ఉండాలి. కలుపుకుంటూ ఉండంగా ఇట్లా గట్టిగా అయిపోయింది. పూర్ణం అనేది రెడీ అయిపోయింది. కొంచెం చల్లగైనాక ఇంకా గట్టి పడుతుంది. చల్లగైనాక భక్ష్యాలు చేసుకుందాం. చూడండి చల్లారిన తర్వాత పప్పు ఇట్లా గట్టిగా అయింది పూర్ణము. నేను ఆయిల్ వేసుకుంటున్నా 2 చెంచాలు. మీరు నెయ్యి వేసుకోండి కావాలంటే. కొంచెం ఆయిల్ ఇట్లా చేతికి పెట్టుకొని ఉండలు చేసుకుందాం. ఇగో ఇట్లా చేసుకోండి, సరిపోతుంది. మీ సైజుని బట్టి, మీ భక్ష్యాల సైజుని బట్టి ఉండలు చేసుకోండి. ఇట్లా గోధుమ పిండిది ఇట్లా తీసుకొని ఒకటి ఇట్లా ప్రెస్ చేసుకోండి. చేతిలోనే పెట్టి మీకు ఈజీగా ఉంటుంది. పూర్ణ ముద్ద పెట్టి ఇట్లా క్లోజ్ చేయండి. మీకు ఎంత సైజు కావాలో ఆ సైజులో క్లోజ్ చేసుకొని ఇక్కడ ఏమైనా ఎక్కువ ఉంటే ఇట్లా తీసేసుకోండి. ఇప్పుడు ప్రెస్ చేసుకోండి. ప్లాస్టిక్ కవర్ వేసుకున్నా నేను. ప్లాస్టిక్ కవర్ మీద ఆయిల్ వేసుకొని ఒత్తుకుంటున్నా. మీరు నెయ్యితో కూడా చేసుకోండి, మంచి టేస్ట్ వస్తుంది. ఇట్లనే ప్రెస్ చేసుకోండి చేయితోని. పూరి ప్లేస్ ఉంటే పూరి ప్లేస్లో కూడా ప్రెస్ చేసుకోవచ్చు. కొంచెం లావుగానే ఉంటే బాగుంటుంది టేస్ట్. ఈ సైజ్ చాలు నాకు. ఆయిల్ వేసుకుంటున్నా. 2 చెంచాల ఆయిల్. పెనం వేడైంది. వేడైనాక చేసిన భక్ష్యం వేసుకుందాం దీనిపైన. సిమ్ములో పెట్టి కాల్చుకోవాలి. అయిపోయింది చూడండి. ఇట్లా కూడా తిప్పిన మంచిగా పొంగుతుంది. మంచి స్మెల్ కూడా వస్తుంది. సోంపు, కొబ్బరి తీసేసుకుందాం. అయిపోయింది ఫ్రెండ్స్. గోధుమ పిండి భక్ష్యాలు రెడీ అయినాయి. ఒకసారి మీకు కూడా నచ్చితే ఇలా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.